దోషం పోతుంది. అంటే గృహస్థైన వాడికి చాలా ప్రధానమైన విషయం చెప్పారు ఇక్కడ. అందుకే మన ఇళ్లలో పూజలు చేసుకోవడం, నైవేద్యం పెట్టడం ఇవన్నీ ఎందుకంటే అనివార్య హింస పాపం తొలగడానికి. ఇలా జీవిస్తూ ఉండాలి. ఇంకొకటి ప్రధానంగా హింసని తగ్గించుకోవాలి అంటే వ్యసనములు బారిపడకూడదు. వ్యసనాలు ఎన్నో ఘోరమైనవి ఉన్నాయి, కానీ 2 మాత్రం విడిచిపెడితే హింస తగ్గిపోతుంది. అదేమిటంటే మద్యం, మాంసం. మద్యపానం అంత మహాపాతకం మరొకటి లేదు అంటూ మరొక అధ్యాయంలో అయితే విస్తారంగా చెప్తాడు. అంతెందుకు తెలిసింది ఒక్కటి గట్టిగా తెలుసుకోవాలి. మద్యపానం కానీ చేస్తే విచక్షణ కోల్పోతాడు, కూడని మాట్లాడతాడు, పెద్ద చిన్న గౌరవం లేకుండా ప్రవర్తిస్తాడు. ఏవి నరకంలో శాశ్వత నివాసాన్ని ఇస్తాయో ఆ పాపాలని అవలేలుగా చేసేస్తాడు. ఒంటి మీద తెలివిలేదని చేస్తాడు. అదొకటి. ఒంటి మీద తెలివిలేదు కనుక వాడు పాపములు కొట్టివేయబడతాయా? ఒకడు మద్యపానం చేసుకుని చంపేశాడు. వాడు మద్యపానం చేశాడు కనుక, ఒంటి మీద తెలివి లేకుండా చేశాడు కనుక వాడు హత్యాదోషం లెక్క పెట్టమంటావా? వీలైతే వాడికి 2 మార్లు మరణ శిక్ష వేయాలి. కనుక మద్యం, మాంసం నివృత్తో మధుమాంసాభ్యాం హింసా త్వల్పతరా భవేత్. ఆ 2 మద్య మాంసాలు కానీ పోతే హింస తగ్గిపోతుంది. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. అంటూ ఒకదాని మాంసంతో నీ శరీర మాంసాన్ని పెంచుకోవాలని చూసుకోవడం ఉన్నదే అంతకంటే పాపమే ఉన్నది. ఏ జంతువును చంపి ఇవాళ నువ్వు తిన్నావో ఆ జంతువు తర్వాత నిన్ను తినడానికి పైలోకంలో ఎదురు చూస్తుంటుంది. ఇదొక శాస్త్రాన్ని చెప్పాడు ఇక్కడ. ఈ మాట చెప్పినప్పుడు వీలైనంత హింస తగ్గించుకుని జీవించాలని చెప్తున్నాడు ఇక్కడ. కొన్ని కుటుంబాల్లో మాంసం తినే కుటుంబాలు ఉంటాయి, కొన్ని పరంపరల్లో. వాళ్ళు సనాతన ధర్మంలో మాత్రం అలా తినే కుటుంబాలు కూడా అన్ని మాంసాలు తినవు. అనియమితమైన మాంసాలు నియమితమైన రోజుల్లోనే తింటాయి. అది అప్పుడు వాళ్ళకి దోషం ఉండదుట. కానీ వాళ్ళు కూడా మాంసం మానివేస్తే మాత్రం ఎన్నో యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే ఆహారంలో శాకాహారం ఒక కాన్సెప్ట్ కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. అది ఒక్కటే మానవుడికి దీర్ఘాయుష్యునిస్తుందని ఇప్పుడు ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. ఇది గమనించవలసిన మరొక అంశం అండి. ఒక పరమ ఆదర్శాన్ని చూపించింది సనాతన ధర్మం. తను అందుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని ఇక్కడ వివరిస్తూ ఈ అహింస పద్ధతి మద్యమాంస సేవను మనం తగ్గించడం వల్ల పెరుగుతుంది అని చెప్పి, కనుక ఎప్పుడు ప్రతివాడు అప్రమత్తంగా జీవించాలి జీవితంలో. ఎందుకంటే చిన్నపాటి చేసిన మంచి చేసినా చిన్నది కాపాడుతుంది, చెడు చేసినా చిన్నది బాధిస్తుంది. కనుక ఈ జీవితంలో అత్యంత జాగరూకుడి ప్రవర్తించాలి. ఎంతవరకు చెప్పిన శుభాశుభ కర్మాల సారం ఏమిటి, ఇదివరకు ఏం చేసి ఇప్పుడు అనుభవిస్తున్నామనేది ఒకటి తెలుసుకుంటే ఇంకొకరు నువ్వు నిందించే పని లేదు. ఒకప్పుడు చేసినది ఇప్పుడు అనుభవిస్తున్నాను అని తెలుసుకుని ఇప్పుడు అవి చేయకుండా ప్రయత్నిస్తూ సత్కర్మలు ఆచరిస్తే ఇప్పుడు అనుభవిస్తున్న తీవ్ర దుఃఖం కూడా శాతం తగ్గే అవకాశం ఉంది. ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు తర్వాత సంచితాల వల్ల రాబోయే జన్మ అటువంటి దుఃఖానుభవాలు రాకుండా కాపాడుతాడు అని చెప్తూ మానవుడు జీవించడానికి ఎంచుకోవాల్సిన ఉపాయాలు